ఇమ్యూనలాజికల్ డిజార్డర్స్ అంటే ఇమ్యూన్ సిస్టంలో డిఫెక్ట్ వల్ల వచ్చే డిజార్డర్స్, వీటిని ఇమ్యూనలాజికల్ డిజార్డర్స్ అంటారన్న. ఏం జరుగుతుంది, ఎందువలన వస్తున్నాయి అంటే ఇంపైర్మెంట్ ఆఫ్ ఇమ్యూన్ సిస్టమ్. ఇమ్యూన్ సిస్టంలో వచ్చే అబ్నార్మాలిటీస్ వల్ల మనకేమొస్తుంది అంటే ఇమ్యూనలాజికల్ డిజార్డర్స్ అనేవి వస్తున్నాయి నాన్న. ఓకేనా, ఏవేంటి అంటే ఇమ్యూనో డిఫిషియన్సీ డిజార్డర్స్, హైపర్ సెన్సిటివిటీ, ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్, గ్రాఫ్ట్ రిజెక్షన్స్. ఇవన్నీ కూడా ఇమ్యూన్ సిస్టంలో వచ్చే డిఫెక్ట్ వల్ల వస్తాయి. అంటే ఇమ్యూన్ సిస్టమ్ కరెక్ట్గా పనిచేయకపోతే వచ్చే డిజార్డర్స్ ఇవన్నీ ఏంటంటే ఇమ్యూనో డిఫిషియన్సీ డిజార్డర్స్, హైపర్ సెన్సిటివిటీ డిజార్డర్స్, ఆటో ఇమ్యూనిటీ డిజార్డర్స్, గ్రాఫ్ట్ రిజెక్షన్స్. ఫస్ట్ ఇమ్యూనో డిఫిషియన్సీ డిజార్డర్స్. ఇక్కడ ఏమవుతుందంటే ఇమ్యూన్ రెస్పాన్స్ ఆఫ్ ది బాడీ ఈజ్ రెడ్యూస్డ్ ఆర్ ఆబ్సెంట్. ఇమ్యూనో డిఫిషియన్సీ డిజార్డర్స్ ఎలా వస్తున్నాయంటే కనుక ఇమ్యూన్ రెస్పాన్స్ అనేది రెడ్యూస్ అవ్వటం వల్ల కానీ, అంటే తగ్గిపోవటం వల్ల కానీ, లేదా పూర్తిగా ఆగిపోవటం వల్ల కానీ రెస్పాన్స్ అనేది. ఓకేనా, ఇమ్యూన్ సిస్టమ్ యాక్టివేషన్ అనేది తగ్గిపోవటం, లేదా ఇమ్యూన్ సిస్టమ్ యాక్టివేషన్ అవ్వకుండా అలా ఆగిపోవటం వల్ల మనకేమవుతుందంటే ఇమ్యూనో డిఫిషియన్సీ డిజార్డర్స్ అనేవి వస్తున్నాయి. దీనిలో మనం ఏం చెప్తాం అంటే 2 టైప్స్ చెప్తున్నాను. ఇమ్యూనో డిఫిషియన్సీ డిజార్డర్స్ అనేవి 2 టైప్స్. అవేంటి అంటే ప్రైమరీ ఇమ్యూనో డిఫిషియన్సీ డిజార్డర్స్, సెకండరీ ఇమ్యూనో డిఫిషియన్సీ డిజార్డర్స్. ఫస్ట్ ప్రైమరీ ఇమ్యూనో డిఫిషియన్సీ డిజార్డర్స్. ప్రైమరీ ఇమ్యూనో డిఫిషియన్సీ డిజార్డర్స్ దేనివల్ల వస్తుందంటే కాజ్డ్ బై డిఫెక్టివ్ జీన్స్ లో డిఫెక్ట్స్ రావటం వల్ల ఈ ప్రైమరీ ఇమ్యూనో డిఫిషియన్సీ డిజార్డర్స్ అనేవి వస్తున్నాను. ఎగ్జాంపుల్స్ ఏంటంటే స్కిడ్, SCID, ఇంపార్టెంట్, జెనెటిక్స్ లో వచ్చినప్పుడు చెప్తున్నాను స్కిడ్ గురించి. దీన్ని ఏమంటే స్కిడ్ అంటే మీనింగ్ ఏంటంటే సెవరర్ కంబైన్డ్ ఇమ్యూనో డిఫిషియన్సీ. ఇమ్యూనో డిఫిషియన్సీ డిజార్డర్స్ ఏమంటే స్కిడ్ అంటున్నాను. నెక్స్ట్ సెకండరీ ఇమ్యూనో డిఫిషియన్సీ డిజార్డర్స్. ఇవి ఎలా వస్తాయి? ఇవేంటంటే వేరియస్ ఫ్యాక్టర్స్ వల్ల వస్తున్నాయి నన్ను. అవేంటంటే ఇన్ఫెక్షన్స్ వల్ల కానీ, లేదా రకరకాల యాంటీజెన్స్ వల్ల కానీ, ఓకేనా, లేదా ఏజ్ ప్రాబ్లమ్స్ కానీ మనకేమవుతుంటే సెకండరీ ఇమ్యూనో డిఫిషియన్సీ డిజార్డర్స్ అనేవి వస్తుంటుంటాయి. ఎగ్జాంపుల్స్ ఏంటంటే HIV ఆర్ ఎయిడ్స్ అనేది నాన్ కాంజనైటల్ డిసీజ్. బాగా గుర్తుపెట్టుకోవాలన్నా, నాన్ కాంజనైటల్, బై బర్త్ వచ్చేది కాదు ఎయిడ్స్ అనేది. నాన్ కాంజనైటల్ డిసీజ్ అంటున్నా. ఇదేంటంటే ట్రాన్స్మిసిబుల్ అని చెప్తాం కదా, ట్రాన్స్ఫర్ ద్వారా ఒకరి నుంచి ఒకరికి ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుందన్న. ఎయిడ్స్ అనేది లేతల్, డెత్కి కాజ్ అవుతుందన్న. ఎయిడ్స్ అనేది సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్ అని చెప్తున్నాం. ఎయిడ్స్ని కాజ్ చేసేది ఏంటంటే HIV వైరస్. ఓకేనా, HIV వైరస్ నన్న. ఫస్ట్ దీన్ని ఎక్కడ ఐడెంటిఫై చేశారు, ఎప్పుడు ఐడెంటిఫై చేశారంటే 1981లో USA వచ్చిందన్నది. దీన్ని ఐడెంటిఫై చేసినారు ఎవరంటే CDC, సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్. CDC అంటే సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ నాన్న. అదే ఇండియాలో ఎప్పుడు వచ్చిందంటే కనుక USA మనకేందంటే 1981లో వచ్చింది. ఇండియాలో వచ్చేసరికి ఫస్ట్ కేసు ఎప్పుడు అబ్జర్వ్ చేశారంటే, ఫస్ట్ కేసు ఎప్పుడు నోట్ అయిందంటే 1986లో వచ్చిందని. ఓకేనా, ఈ ఎయిడ్స్ వల్ల మనకేందంటే మోర్ దాన్ 25 మిలియన్ పీపుల్స్ చనిపోయారని చెప్తున్నాను. చనిపోయారని చెప్తున్నారు. ఎలా వస్తుంది బాడీలోకి, ఎలా ఎంటర్ అవుతుంది? ఇది ఎలా ఎంటర్ అవుతుందంటే సెక్సువల్ కాంటాక్ట్స్ ద్వారా ఎంటర్ అవుతుందన్న. ఎవరైతే ఇన్ఫెక్టెడ్ పర్సన్స్ ఉన్నారో, ఇన్ఫెక్టెడ్ పర్సన్స్ ద్వారా మనకి స్ప్రెడ్ అవుతుంది. వాళ్ళతో సెక్సువల్ కాంటాక్ట్స్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఇది HIV అనేది ఎంటర్ అవుతుందని చెప్తున్నాను. లేదా కంటామినేటెడ్ బ్లడ్ ద్వారా, ఓకేనా, ఎవరైతే ఆ పర్సన్స్ పేషెంట్స్ ఉన్నారో వాళ్ళ యొక్క కంటామినేటెడ్ బ్లడ్ ద్వారా ఎంటర్ అవుతుందని చెప్తారు. తర్వాత షేరింగ్ ఆఫ్ నీడిల్స్. ఎవరైతే ఉన్నారో ఇక్కడన్నా పేషెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క నీడిల్స్ని షేర్ చేయడం వల్ల వేరే వాళ్ళకి సేమ్ నీడిల్స్ యూజ్ చేస్తే వాళ్ళ దాడి ద్వారా వస్తాయి అని చెప్తాను. మదర్ నుంచి బేబీకి కూడా ఎంటర్ అవుతుందని చెప్తున్నాను. ఎలా ఎంటర్ అవుతుందంటే త్రూ ప్లసెంటా ద్వారా ఇన్ఫెక్టెడ్ మదర్ నుంచి వాళ్ళ పిల్లలకి
ప్లసెంటా ద్వారా ఎంటర్ అవుతుంది అనేది. అదేవిధంగా డ్రగ్స్ ఎక్కువగా యూజ్ చేసే వాళ్ళకి కూడా, అంటే కొంతమంది ఏంటంటే డ్రగ్స్ ఇంట్రావేనస్ ఇంజెక్షన్ చేసుకుంటూ ఉంటుంటారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఆ డ్రగ్స్ మత్తులో ఎవరు ఇంజెక్షన్ ఎవరు చేసుకుంటున్నారో అర్థం కాక ఒకరితో ఒకరు చేసుకున్నప్పుడు, అంటే ఇన్ఫెక్టెడ్ పర్సన్ ఎవరు ఉంటే వాళ్ళ ద్వారా ట్రాన్స్ఫర్ అవుతుందని చెప్తారు. మోడ్ ఆఫ్ ఇన్ఫెక్షన్ అది. తర్వాత హెచ్ఐవి వైరస్ యొక్క స్ట్రక్చర్. హెచ్ఐవి వైరస్ యొక్క స్ట్రక్చర్ ఏంటంటే, దీనిలో మనకేం చెప్తున్నాం అంటే, లోపల హెచ్ఐవి వైరస్ లో మనకేంటంటే 2 సింగిల్ స్ట్రాండెడ్ ఆర్ఎన్ఏస్ ఉన్నాయన్న. 2 సింగిల్ స్ట్రాండెడ్ ఆర్ఎన్ఏస్ ఉన్నాయన్న. ఇక్కడ సింగిల్ స్ట్రాండెడ్ ఆర్ఎన్ఏతో పాటుగా మనకేముందంటే రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ అనే ఎంజైమ్ కూడా ఉంది దీనిలో. కన్నా రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ ఎంజైమ్ ఉంది. తర్వాత దాంతో పాటుగా ఇంటిగ్రేజ్ ఎంజైమ్, తర్వాత ప్రోటియేజ్ ఎంజైమ్స్, ఇవన్నీ లోపల ఉన్నాయి. వీటిని కవర్ చేస్తూ ఒక ప్రోటీన్ కోట్ ఉంది. ఇది ప్రోటీన్ కోట్. ఓకేనా, ప్రోటీన్ కోట్. తర్వాత దీనికి అవుటర్ లేయర్ లో మనకేముందంటే లిపిడ్ లేయర్ ఉందని చెప్తున్నాను. లిపిడ్ మెంబ్రెయిన్, డబుల్ లేయర్డ్ లిపిడ్ మెంబ్రెయిన్ ఉందని చెప్తాం. ఇది లిపిడ్ మెంబ్రెయిన్ మొత్తం అవుటర్ లేయర్. ఇదంతా లిపిడ్ మెంబ్రెయిన్. ఓకేనా, ఈ లిపిడ్ మెంబ్రెయిన్ కి మనకేమున్నాయి అని చెప్తున్నారంటే, ఈ లిపిడ్ మెంబ్రెయిన్ మీద మనకి గ్లైకోప్రోటీన్స్ అనేవి ఉన్నాయి. లిపిడ్ మెంబ్రెయిన్ మీద ఈ గ్లైకోప్రోటీన్స్ ఏంటంటే GP120. ఇది GP120. GP అంటే గ్లైకోప్రోటీన్ 120. తర్వాత ఇది GP41. ఇది గ్లైకోప్రోటీన్ 120. ఇవి నాన్న, ఇవి గ్లైకోప్రోటీన్స్. ఇవేమవుతున్నాయి అంటే అటాచ్ చేసుకోవడానికి యూజ్ అవుతాయి. ఓకేనా, హోస్ట్ యొక్క సెల్స్ ని అటాచ్ చేసుకోవడానికి ఇవి యూజ్ అవుతాయి నాన్న. ఓకేనా, మనకేంటంటే సింగిల్ స్ట్రాండెడ్ ఆర్ఎన్ఏస్ 2 ఉన్నాయి. ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలా. సింగిల్ స్ట్రాండెడ్ ఆర్ఎన్ఏస్, రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ ఎంజైమ్, తర్వాత ఇంటిగ్రేజ్ ఎంజైమ్, తర్వాత ప్రోటియేజ్ ఎంజైమ్. వీటన్నిటిని కవర్ చేస్తూ మనకి ప్రోటీన్ కోట్ అనేది ఒకటి ఉంది. ఆ ప్రోటీన్ కోట్ అవుటర్ రీజన్ లో మనకేమున్నాయి అంటే లిపిడ్ లేయర్ ఉందన్న. లిపిడ్ లేయర్ లో మనకేమున్నాయి అంటే గ్లైకోప్రోటీన్స్ ఉన్నాయి. అవేంటంటే GP120, GP41 అనే గ్లైకోప్రోటీన్స్ ఉన్నాయి వీటిలో. ఓకేనా, ఇక్కడ ఏంటంటే లోపల వైపున మనకి రెండింటికి మధ్యలో ఒక కోట్ ఉంది నాన్న. ఈ రెండింటికి మధ్యలో లిపిడ్ కి ప్రోటీన్ కి మధ్యలో ఒక కోట్ ఉంది. దీన్ని ఏమంటే P15 అంటారు. ఓకేనా, ఇది కూడా ప్రోటీన్ కోటే. సారీ, P17 అంటున్నాను. ఓకేనా, నెక్స్ట్ మెకానిజం ఆఫ్ హెచ్ఐవి ఇన్ఫెక్షన్. మెకానిజం మనకేం చెప్తుంటే ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, హెచ్ఐవి వైరస్ అనేది ఫస్ట్ ఏ సెల్స్ ని అటాక్ చేస్తుంది అంటే, హెచ్ఐవి వైరస్ మనకేంటంటే ఏ సెల్స్ పడితే ఆ సెల్స్ ని అటాక్ చేయదు. ఓన్లీ స్పెసిఫిక్ సెల్స్ ని మాత్రమే అటాక్ చేస్తుంది. ఆ సెల్స్ ఏంటి అంటే టీ హెల్పర్ సెల్స్, మ్యాక్రోఫేజెస్, డెండ్రైటిక్ సెల్స్. ఇంపార్టెంట్. ఓకేనా, టీ హెల్పర్ సెల్స్, మ్యాక్రోఫేజెస్, డెండ్రైటిక్ సెల్స్, వీటిని మాత్రమే అటాక్ చేస్తుంది హెచ్ఐవి వైరస్. ఎందుకు వీటిని అటాక్ చేస్తుంది? వీటికి ఏమున్నాయి అంటే CD4 మార్కర్స్ ఉన్నాయి వీటికి. ఓకేనా, అంటే మనకి హెచ్ఐవి వైరస్ లో ఉండే గ్లైకోప్రోటీన్ 120 మాలిక్యూల్ అనేది CD4 కి కాంప్లిమెంట్ గా ఉంటది. అందుకే ఓన్లీ వాటికే అటాచ్ అవుతుంది వెళ్ళి. అందుకే ఆ సెల్స్ నే అటాక్ చేస్తుంది. అర్థమైందని రీజన్ ఏందనేది. టీ హెల్పర్ సెల్స్, మ్యాక్రోఫేజెస్, డెండ్రైటిక్ సెల్స్ మీద CD4 మార్కర్స్ ఉంటున్నాయి. హెచ్ఐవి వైరస్ మీద ఉండే GP120 మాలిక్యూల్స్ అనేవి CD4 మార్కర్స్ కి కాంప్లిమెంటరీగా ఉంటాయి కాబట్టి వాటికి అటాచ్ అయ్యేసి వాటిని అటాక్ చేస్తాయి. టిష్యూ ట్రోఫిజం అంటే ఏంటంటే అటాక్ ఆన్ సర్టైన్ టైప్ ఆఫ్ సెల్స్ ఆర్ టిష్యూస్. కొన్ని ఆర్గనిజమ్స్ అంటే మనకేంటంటే ప్యాథోజన్స్ ఏవైతే ఉన్నాయో అవి కొన్ని సెల్స్ ని మాత్రమే అటాక్ చేస్తే, లేదా కొన్ని టిష్యూస్ మాత్రమే అటాక్ చేస్తే దాన్ని ఏమంటాం అంటే టిష్యూ ట్రోపిజం అంటాం. టిష్యూ ట్రోపిజం అంటే ఓన్లీ పర్టికులర్ సెల్స్ ని మాత్రమే అటాక్ చేస్తాయి, వేరే వాటిని దేన్ని అటాక్ చేయవు. దాన్ని టిష్యూ ట్రోపిజం అంటాం. ఫస్ట్ రిట్రోవైరస్ మనకి ఎలా ఎంటర్ అవుతుంది అంటే హెచ్ఐవి వైరస్ అనేది రిట్రోవైరస్ అంటున్నాను.
ఎందుకు రిట్రో వైరస్ అంటున్నాం అంటే వీటిలో యాక్చువల్గా మనకి ఏమవుతుందంటే డిఎన్ఏ నుంచి ఆర్ఎన్ఏ ఫామ్ అవ్వాలా, ఆర్ఎన్ఏ నుంచి ప్రోటీన్ ఫామ్ అవ్వాలా, అది సెంట్రల్ డాగ్మా. కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఆర్ఎన్ఏ నుంచి డిఎన్ఏ ఫామ్ అవుతుంది. అందుకే వీటిని ఏమంటుంటే రిట్రో వైరసెస్ అంటాం. ఓకేనా? అంటే దీనికోసం ఏమవుతుందంటే రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ అనే ఎంజైమ్ యూజ్ అవుతుంది. అది రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ ఎంజైమ్ అనేది వైరస్ కి చాలా ఇంపార్టెంట్ అది. ఓకేనా? అందుకే వీటిని ఏమంటుంటే రిట్రో వైరస్ అంటున్నాం. అంటే ఆర్ఎన్ఏ నుంచి డిఎన్ఏ ఫామ్ అవుతుంది కాబట్టి రిట్రో వైరస్ అంటున్నాం. ఇక్కడ ఏమవుతుందంటే ఇదంతా ప్రోటీన్ కోట్ ప్రోటీన్ కోట్ అవుటర్లో లోపలేమో సింగిల్ స్ట్రాండెడ్ ఆర్ఎన్ఏ. ఇప్పుడు ఈ రిట్రో వైరస్ ఏమవుతుందంటే వైరల్ ఆర్ఎన్ఏ ఏమవుతుందంటే మనకేమవుతుందంటే ఇది హోస్ట్ సెల్ మ్యాక్రోఫేజెస్ అనుకుందాం నాన్న, లేదా టీ హెల్పర్ సెల్స్ వచ్చేసి సెల్ మెంబ్రెయిన్, సెల్ యొక్క ప్లాస్మా మెంబ్రెయిన్. ఇది ప్లాస్మా మెంబ్రెయిన్కి అటాచ్ చేసి ప్లాస్మా మెంబ్రెయిన్కి పోస్ట్ చేసుకొని ఆర్ఎన్ఏ ఒకటే లోపలికి ఎంటర్ అవుతుంది. వైరల్ ఆర్ఎన్ఏ నాన్న, సింగిల్ స్ట్రాండెడ్ ఆర్ఎన్ఏ. ఇది వైరల్ ఆర్ఎన్ఏ సెల్ లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఇదేం చేస్తుందంటే రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ ద్వారా ఏమవుతుందంటే డిఎన్ఏగా కన్వర్ట్ అవుతుంది, వైరల్ డిఎన్ఏగా కన్వర్ట్ అవుతుంది. ఈ వైరల్ డిఎన్ఏ ఏమవుతుందంటే వైరల్ డిఎన్ఏగా కన్వర్ట్ అయిందని ఇది వైరల్ డిఎన్ఏ, ఇది వైరల్ ఆర్ఎన్ఏ. వైరల్ ఆర్ఎన్ఏ కాస్త వైరల్ డిఎన్ఏగా కన్వర్ట్ అయింది. రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ వల్ల ఏమవుతుందంటే వైరల్ ఆర్ఎన్ఏ కాస్త డిఎన్ఏగా కన్వర్ట్ అయింది. ఇప్పుడు ఈ వైరల్ డిఎన్ఏ ఏమవుతుందంటే న్యూక్లియస్ లోకి ఎంటర్ అవుతుంది. ఓకేనా? వైరల్ డిఎన్ఏ ఇన్కార్పొరేటెడ్ ఇన్ టు ద హోస్ట్ జీనోమ్. న్యూక్లియస్ లోకి ఎంటర్ అయ్యి న్యూక్లియస్ లో ఉండే డిఎన్ఏతో మెర్జ్ అవుతుందన్న, డిఎన్ఏతో బైండ్ అవుతుంది. ఇది వైరల్ డిఎన్ఏ, ఇది హోస్ట్ డిఎన్ఏ. ఇది న్యూక్లియస్ న్యూక్లియస్ లోకి వైరల్ డిఎన్ఏ లోపలికి ఎంటర్ అయ్యేసి హోస్ట్ డిఎన్ఏతో ఇంటిగ్రేట్ అయింది. ఇది ఓకేనా? వైరల్ డిఎన్ఏ హోస్ట్ డిఎన్ఏ రెండు కలిసిపోయింది. న్యూ వైరల్ ఆర్ఎన్ఏని ఫామ్ చేస్తుంది. ఇక్కడ ఓకేనా? న్యూ వైరల్ ఆర్ఎన్ఏ ఫామ్ అవుతుంది. అంటే మనకి ఇక్కడ ఏమవుతుంది డిఎన్ఏ నుంచి ఆర్ఎన్ఏ ఫామ్ అవుతుంది. మరలా న్యూ వైరల్ ఆర్ఎన్ఏ ఫామ్ అయింది. ఈ వైరల్ ఆర్ఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ జరిగేసి మనకి కొత్త సెల్స్ ని ఫామ్ చేస్తుంది. అంటే న్యూ వైరస్ ని ఫామ్ చేస్తుంది. ఈ న్యూ వైరస్ వచ్చేస్తూ ఉంటుంది. అంటే ఇక్కడ ఏమవుతుందంటే న్యూ వైరసెస్ అనేవి బడ్ ఆఫ్ అవుతున్నాయి అని చెప్తారు, అక్కడ నుంచే ఫామ్ అవుతున్నాయి. అందుకే హోస్ట్ సెల్ అనేది ఏంటంటే ఫ్యాక్టరీస్ అంటారు. ఈ మ్యాక్రోఫేజెస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఏమంటాం అంటే ఫ్యాక్టరీస్ అంటారు, హెచ్ఐవి ఫ్యాక్టరీస్ అంటారు. అంటే హెచ్ఐవి వైరస్ ని జనరేట్ చేస్తున్నాయి, బడ్ ఆఫ్ అవుతున్నాయి ఇక్కడ నుంచి. అందువల్ల వీటిని ఏమంటాం అంటే హెచ్ఐవి ఫ్యాక్టరీస్ అంటారు. ఇక్కడ ఏమవుతుందంటే దీని యొక్క ప్రాపర్టీ ఏంటంటే హెచ్ఐవి వైరస్ అనేది ఈ సెల్ని చంపదు, డెడ్ చేయదన్న. ఇది మొత్తం అంటే ఒకసారి వైరస్ లోపలికి ఎంటర్ అయిన తర్వాత అది పూర్తిగా డివైడ్ అయ్యేసి మల్టిప్లైస్ అవుట్ నంబర్ని ఇంక్రీజ్ చేసుకుని ఆ వైరస్ మొత్తం బయటకు వచ్చే వరకు కూడా ఆ సెల్ని డ్యామేజ్ చేయదు. జాగ్రత్తగా చూసుకోవాలన్నా ఆ పాయింట్ మనకి ఏంటంటే ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ లో కింద డయాగ్రామ్ కింద వైపు ఉంటుందో ఒకసారి చూసుకోవాలి, అది ఇంపార్టెంట్ పాయింట్ అది. ఓకేనా? అంటే సెల్ డెడ్ అవ్వదు అక్కడ, వైరస్ మొత్తం లోపల నుంచి బయటకు వచ్చే వరకు కూడా సెల్ని అలాగే ఉంచుకుంటాయి. ఇది ప్రాసెస్. వీటిలో ఎలా ఎంటర్ అవుతుంది, లోపలికి ఎంటర్ అయిన తర్వాత అంటే వైరల్ ఆర్ఎన్ఏ కాస్త వైరల్ డిఎన్ఏగా కన్వర్ట్ అవుతుంది రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ ద్వారా. ఈ వైరల్ డిఎన్ఏ హోస్ట్ డిఎన్ఏలోకి వెళ్ళి మెర్జ్ అయ్యేసి ఇంటిగ్రేట్ అయ్యేసి మనకి ఏం ఫామ్ చేస్తుందంటే న్యూ వైరల్ ఆర్ఎన్ఏని ఫామ్ చేస్తుంది. ఈ వైరల్ ఆర్ఎన్ఏ ఫ్రాగ్మెంట్ గా డివైడ్ అయ్యేసి కొత్త వైరస్ ని ఫామ్ చేస్తూ ఉంటుంటాయి. ఓకేనా? అందుకే దీన్ని ఫ్యాక్టరీస్ అంటారు, హెచ్ఐవి ఫ్యాక్టరీస్ అంటారు మ్యాక్రోఫేజెస్ ని. ఈ వీటిలో ఉన్న సెల్స్ లో మనకి ఎక్కువగా వీటిని అటాక్ చేస్తూ ఉంటాం, టీ హెల్పర్ సెల్స్ ని అటాక్ చేస్తుందన్న. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం టీ హెల్పర్ సెల్స్ అనేవి ఇమ్యూన్ సిస్టమ్ లో మెయిన్ సెల్స్. ఏది యాక్టివేట్ అవ్వాలన్నా, ఏ మ్యాక్రోఫేజెస్ యాక్టివేట్ అవ్వాలన్నా, బి సెల్స్ యాంటీబాడీస్ ఫామ్ అవ్వాలన్నా టీ హెల్పర్ సెల్సే మెయిన్. ఇది మెయిన్ డిస్ట్రాయ్ చేసేదే మన ఇమ్యూన్ సిస్టమ్ ని డిస్ట్రాయ్ చేస్తుంది. అంటే టీ హెల్పర్ సెల్స్ ని అటాక్ చేస్తుంది ఎక్కువగా. టీ హెల్పర్ సెల్స్ డ్యామేజ్ అవుతాయి దీనివల్ల.
మ్యాక్రోఫేజెస్కి ఎటువంటి ఎఫెక్ట్ ఉండదు. టీ హెల్పర్ సెల్స్ మాత్రం డిస్ట్రాయ్ అయిపోతూ ఉంటుంటాయి. వాటి యొక్క నంబర్ పూర్తిగా డిక్రీజ్ అయిపోతూ ఉంటుంటుంది. నెక్స్ట్ సిమ్టమ్స్. సిమ్టమ్స్లో కోసం మనకి ఏంటంటే టైం ల్యాగ్ అనే ఒక వర్డ్ యూజ్ చేస్తున్నాను. టైం ల్యాగ్ అంటే ఏం చెప్తున్నాం అంటే టైం బిట్వీన్ ద ఫస్ట్ ఇన్ఫెక్షన్ అండ్ అపియరెన్స్ ఆఫ్ సిమ్టమ్స్. అంటే మనకేంటంటే ఫస్ట్ ఇన్ఫెక్షన్స్ అంటే ఫస్ట్ ఇన్ఫెక్ట్ ఎప్పుడైంది, ఫస్ట్ వైరస్ ఎప్పుడు ఎంటర్ అయింది, అప్పటి నుంచి సిమ్టమ్స్ కనిపించే వరకు కూడా మధ్యలో ఉన్న టైంని ఏమంటామంటే టైం గ్యాప్ని టైం ల్యాగ్ అంటున్నాను. ఓకేనా? ఇది ఎన్ని రోజుల వరకు ఉండొచ్చు అంటే ఫ్యూ మంత్స్ టు మెనీ ఇయర్స్ వరకు కూడా ఉండొచ్చు ఈ టైం ల్యాగ్ అనేది. అంటే మనకి యావరేజ్గా 5 to 10 years వరకు ఉంటుంది. 10 years పడుతుందన్న ఏది సిమ్టమ్స్ కనిపించడానికి. వాళ్ళ యొక్క ఇమ్యూన్ సిస్టాన్ని బేస్ చేసుకొని 5 to 10 years వరకు ఉంటుంది ఈ సిమ్టమ్స్ అనేది రావటం. ఏమేమి సిమ్టమ్స్ వస్తాయి ఈ టైం ల్యాగ్ పీరియడ్లో? మనకి ఏం సిమ్టమ్స్ కనిపిస్తాయి అంటే మనకి బౌట్స్ ఆఫ్ ఫీవర్ అనేది వస్తుంది పోతుంటుంది. డయేరియా, మోషన్స్ అవుతూ ఉంటుంటాయి ఎక్కువగా. లాస్ ఆఫ్ వెయిట్ లాస్ అవుతూ ఉంటుంటారు. ఇవన్నీ జనరల్గా మనకి ఈ సిమ్టమ్స్ అనేవి కనిపిస్తూ ఉంటుంటాయి ఈ టైం ల్యాగ్ పీరియడ్లో. దీంతో పాటుగా టీ హెల్పర్ సెల్స్ అనేవి డిక్రీజ్ అయిపోతూ ఉంటుంటాయి. మనం టీ హెల్పర్ సెల్స్ని అటాక్ చేస్తుందని చెప్పుకున్నాం కాబట్టి టీ హెల్పర్ సెల్స్ డిక్రీజ్ అయిపోతూ ఉంటుంది. ఓకేనా? దీనివల్ల ఏమవుతుందంటే ఈ ఇన్ఫెక్షన్ అనేది ఇంకా ఎక్కువ అవుతూ ఉంటుంటుంది. ఈ టైంలో ఎప్పుడైతే టీ హెల్పర్ సెల్స్ డిక్రీజ్ అయిపోతూ ఉంటుంటాయో ఆ టైంలో రకరకాల వైరస్లు కానీ లేదా బ్యాక్టీరియాస్ కానీ ఫంగై కానీ లేదా పారాసైట్స్ కానీ ఇవన్నీ అటాక్ చేస్తూ ఉంటుంటాయి. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మైకోబాక్టీరియం అనేది లోపలికి ఎంటర్ అవుతూ ఉంటుంది అని చెప్తాం. ఏది ఈ హెచ్ఐవి పేషెంట్స్లో. అంటే హెచ్ఐవి ఎంటర్ అయిన వాళ్ళలో ఏమవుతుందంటే ఎప్పుడైతే ఇమ్యూన్ సిస్టమ్ డిక్రీజ్ తగ్గిపోతూ ఉంటుందో దాని యొక్క పవర్ అనేది ఇప్పుడు ఏమవుతుంటే మైకోబాక్టీరియం అనేది ఎంటర్ అవుతూ ఉంటుంది. దాంతోపాటుగా కొన్ని పారాసైట్స్ ఏంటంటే టోక్సోప్లాజం ఇవి కూడా ఎంటర్ అవుతూ ఉంటుంటాయి. ఇవి ఎంటర్ అయ్యేసి రకరకాల డిసీజ్ని కాజ్ చేస్తూ ఉంటుంటాయి. నెక్స్ట్ విండో పీరియడ్లోకి వచ్చేసరికి ఏం చెప్తున్నాం అంటే టైం బిట్వీన్ ద ఫస్ట్ ఎక్స్పోజర్ టు హెచ్ఐవి అండ్ ప్రొడక్షన్ ఆఫ్ యాంటీబాడీస్. అంటే ఫస్ట్ హెచ్ఐవికి మనకి ఎక్స్పోజ్ అయిన దగ్గర నుంచి మన బాడీలో యాంటీబాడీస్ ఫామ్ అయ్యే వరకు ఉన్న టైంని ఏమంటామంటే విండో పీరియడ్ అంటున్నాను. అంటే మనకి విండో పీరియడ్లో మనకి 3 to 6 months టైం పడుతుంది. అంటే కొన్నిసార్లు ఏమవుతుందంటే వైరస్ లోపలికి ఎంటర్ అయినా కానీ యాంటీబాడీస్ అనేవి ఫామ్ అవ్వవు. ఎందుకు ఫామ్ అవ్వట్లేదంటే లోపల GP120ని కవర్ చేస్తూ యాంటీజెన్ కవరింగ్ ఉంటుంది. అంటే యాంటీబాడీస్ ఇమ్యూన్ సిస్టమ్ ఐడెంటిఫై చేయకుండా వాటిని కవర్ చేస్తూ అంటే GP120ని కవర్ చేస్తూ లేయర్ ఉంటుంది. అందుకే మన బాడీ ఇమ్యూన్ సిస్టమ్ వాటిని ఐడెంటిఫై చేయలేదు అంత టైం వరకు. నెక్స్ట్ డయాగ్నోసిస్ ఎలా చేస్తారు? జనరల్గా యూజ్ చేసేది ఏంటంటే వైడ్లీగా యూజ్ చేసేది ఏంటంటే ఎలిసా టెస్ట్ అంటే ఎంజైమ్ లింక్డ్ ఇమ్యూనోసార్పెంట్ టెస్ట్. ఇదేంటంటే స్క్రీనింగ్ టెస్ట్ అంటాం. కన్ఫర్మేషన్ టెస్ట్ ఏదంటే కనుక వెస్ట్రన్ బ్లాటింగ్ టెస్ట్ అనేది కన్ఫర్మేషన్ టెస్ట్. ట్రీట్మెంట్ కోసం మనం ఏం చేస్తున్నామంటే యాంటీ రిట్రోవైరల్ డ్రగ్స్ని యూజ్ చేస్తూ ఉంటుంటాం. ఇదేం చేస్తుందంటే రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ని ఆఫ్ చేస్తుంది అన్న, దానికి ఎగ్నెస్ట్గా పనిచేస్తుంది. అంటే ఇక్కడ రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ని ఆఫ్ చేయటం వల్ల వాటి యొక్క నంబర్ని ఇంక్రీజ్ అవ్వకుండా అలా ఉంచేస్తుంది అంతే. ఓకేనా? వైరస్ ఇన్ఫెక్షన్ ఎక్కువ అవ్వకుండా అలా ఆఫ్ చేస్తుంది. కానీ డెత్ని ఆఫ్ చేయలేవు ఈ మెడిసిన్స్ అనేవి. ఓన్లీ లైఫ్ స్పాన్ ఇంక్రీజ్ చేయడానికి యూజ్ అవుతుంది తప్ప వైరస్ని డిస్ట్రాయ్ చేయడానికి యూజ్ అవ్వదు. తర్వాత నాకో నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్, NGOs నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్ వీళ్ళంతా ఏం చేస్తున్నారంటే ఎయిడ్స్కి ఎగ్నెస్ట్గా
ఎయిడ్స్ కి ఎగ్నెస్ట్ గా మనకేం చేస్తుందంటే రకరకాల కార్యక్రమాలు, ఓకేనా, ఇవన్నీ ఫామ్ చేస్తున్నాను అన్న. అంటే ఏం ప్రికాషన్స్ తీసుకోవాలా వచ్చిన వాళ్ళని, ఓకేనా, రాకుండా ఎలా ప్రికాషన్స్ తీసుకోవాలా, వీటి గురించి చెప్పేది ఏంటంటే నాకు ఎన్జిఓస్. హెచ్ఐవి ఎంటర్ అయిన తర్వాత, హెచ్ఐవి వైరస్ బాడీలోకి ఎంటర్ అయిన తర్వాత వాళ్ళని ఎయిడ్స్ పర్సన్ అనకూడదు. ఎయిడ్స్ అని అనాలంటే ఏంటంటే, ఎయిడ్స్ అంటే మనం ఏం చెప్తుంటే ఎక్వైర్డ్ ఇమ్యూనో డిఫిషియన్సీ సిండ్రోమ్ అంటున్నాం. సిండ్రోమ్ అని ఎందుకు అంటున్నాం అంటే, సిండ్రోమ్ అంటే మీనింగ్ ఏంటంటే గ్రూప్ ఆఫ్ సిమ్టమ్స్. గ్రూప్ ఆఫ్ సిమ్టమ్స్ ఏమంటామంటే సిండ్రోమ్ అంటాం. ఇక్కడ ఏంటంటే ఒక సిమ్టమ్ అని కరెక్ట్గా చెప్పలేము, వీటికి రకరకాల సిమ్టమ్స్ కనిపిస్తూ ఉంటుంటాయి. గ్రూప్ ఆఫ్ సిమ్టమ్స్ దాన్ని ఏమంటారు సిండ్రోమ్ అంటున్నాం. ఎందుకు హెచ్ఐవి వైరస్ ఎంటర్ అయినంటే ఎయిడ్స్ అని అంటలేదు. ఎయిడ్స్ అని అనాలంటే ఎక్వైర్డ్ ఇమ్యూనో డిఫిషియన్సీ. కొన్ని సంవత్సరాల తర్వాత ఏమవుతుందంటే టీ హెల్పర్ సెల్స్ తగ్గిపోవటం వల్ల ఇమ్యూన్ సిస్టమ్ డిక్రీజ్ అయిపోయి ఏమవుతుందంటే ఇమ్యూన్ సిస్టమ్ ఇన్యాక్టివేషన్ రెడ్యూస్ అవటం వల్ల ఏమవుతుందంటే లోపలికి ఏ మైక్రోబ్ ఎంటర్ అయినా కానీ వాటి యొక్క ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంటాయి, ఓకేనా. వాటి వల్ల డిజార్డర్స్ వస్తూ ఉంటుంటాయి. అందుకే దీన్ని ఏమంటుంటే ఎయిడ్స్ అంట. హైపర్ సెన్సిటివ్ డిజార్డర్. ఇక్కడ హైపర్ సెన్సిటివ్ డిజార్డర్స్ ఎందుకు వస్తుందంటే ఇమ్యూన్ సిస్టమ్ ఓవర్గా రెస్పాన్స్ చూపించడం వల్ల, అంటే కావాల్సిన దానికన్నా ఓవర్గా రెస్పాండ్ అవ్వటం వల్ల ఏమవుతుందంటే డిజార్డర్స్ వస్తాయి అని చెప్తారు. వీటిని ఏమంటారంటే హైపర్ సెన్సిటివ్ డిజార్డర్స్ అంటారు. ఇవేమవుతుందంటే ఎన్విరాన్మెంట్ లో రకరకాల యాంటీజెన్స్ ఉంటుంటాయి. అవి ఎప్పుడు మనకి ఏంటంటే మన బాడీ ఎప్పుడు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాంటీజెన్స్ కి ఎక్స్పోజ్ అవుతూ ఉంటుంటున్నాం. వాటిలో కొన్ని లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంటాయి, అయినా కానీ బాడీలో ఎటువంటి చేంజెస్ కనిపించవు. కొన్నిసార్లు ఏమవుతుందంటే ఎన్విరాన్మెంట్ ఒక చోటుకి వెళ్తే మనకు తెలియకుండా ఒకసారిగా తుమ్ములు రావటం, జలుబు, నీళ్లు గారేయటం ముక్కు నుంచి ఇలా వస్తుంటుంటాయి, బ్రీతింగ్ ప్రాబ్లం ఇటువంటి వస్తుంటుంటాయి. ఇవన్నీ దీన్ని ఏమంటుంటే హైపర్ సెన్సిటివిటీ అంటారు. అంటే ఎలర్జీ స్టార్ట్ అవుతూ ఉంటుంటది. మళ్ళీ ఆ ప్లేస్ నుంచి మనం పక్కకి వెళ్ళగానే ఏమవుతుంది, మళ్ళీ చిన్నగా తగ్గిపోతూ ఉంటుంది, ఓకేనా. ఇదేంటంటే ఎలర్జీ. హైపర్ సెన్సిటివిటీకి ఎగ్జాంపుల్స్ ఏం చెప్తాం అంటే ఎలర్జీ చెప్తాం. ఎలర్జీలో ఏమవుతుందంటే మనకి అంటే ఎందుకు వస్తుంది ఈ సడన్ చేంజెస్, ఎందుకు వస్తుంది బాడీలో అంటే రిలీజ్ ఆఫ్ కెమికల్స్. రిలీజ్ ఆఫ్ కెమికల్స్ అంటే మన బాడీలో ఆ డస్ట్ పార్టికల్స్ కానీ, లేదా పొలెన్ గ్రెయిన్స్ కానీ, లేదా డాండర్ కానీ, యానిమల్ డాండర్స్, వీటి వల్ల ఏమవుతుందంటే సడన్ గా మనకి ఏమవుతుందంటే అంటే ఎన్విరాన్మెంట్ లో ఉండే కొన్ని కెమికల్స్ వల్ల కానీ సడన్ గా బాడీలో కొన్ని కెమికల్స్ అడిషనల్ గా రిలీజ్ అవుతూ ఉంటుంటాయి. అవేంటంటే హిస్టమైన్, సెరటోనిన్ అనేవి మాస్ట్ సెల్స్ నుంచి రిలీజ్ అవుతాయి. ఇవేంటంటే వ్యాసో డైలేటర్ గా యూజ్ అవుతుంది అన్న హిస్టమైన్, సెరటోనిన్. ఇవేం చేస్తుందంటే ఎలర్జీని కాజ్ చేస్తాయి. వెంటనే ఏమవుతుంటే అంటే ఆ పార్టికల్స్ కి ఎగెనిస్ట్ గా బాడీలో రిలీజ్ అవుతూ ఉంటుంటాయి కంటిన్యూగా. ఎలర్జీ టైంలో మన బాడీలో ఎక్కువగా ఇంక్రీజ్ అయ్యే యాంటీబాడీస్ ఏదంటే కనుక ఐజీఈ. ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలా, ఐజీఈ. ఎలర్జీ ఉంది కాబట్టి ఎలర్జీకి ఐజీఈ అనేది గుర్తుపెట్టుకోండి. ఏవైతే ఎలర్జీని కాజ్ చేస్తాయో వాటిని ఏమంటారంటే ఎలర్జీన్స్ అంటారు. డస్ట్ మైట్స్ కానీ, లేదా పొలెన్ గ్రెయిన్స్ కానీ, యానిమల్ డాండర్ కానీ, ఇవన్నీ ఏంటంటే ఎలర్జీని కాజ్ చేసే ఏజెంట్స్. ఎలర్జీ వచ్చినప్పుడు మనకి ఏమేమి సిమ్టమ్స్ కనిపిస్తాయి. సిమ్టమ్స్ వచ్చేసరికి స్నీజింగ్, తుమ్మటం, లేకపోతే ఒక కంటిలోంచి వాటర్ రావటం, నోస్లోంచి రన్నింగ్ నోస్, డిఫికల్టీ ఇన్ బ్రీతింగ్, ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటుంటాయి. తర్వాత చిన్నపిల్లల్లో కొంత మనకి ఏమవుతుందంటే ఈ అర్బన్ కంట్రీస్ లో కానీ, లేకపోతే కొంత డెవలప్డ్ ఏరియాలో చూసుకుంటే కనుక చిన్నపిల్లలకి ఏంటంటే ఆస్తమా ఇవన్నీ అటాక్ అవుతూ ఉంటుంటాయి. ఎందువల్లంటే ఎన్విరాన్మెంట్ లో ఉండే కొన్ని కెమికల్స్ వల్ల మనకేంటంటే ఎలర్జీ స్టార్ట్ అవుతుంది, ఆస్తమాని కాజ్ చేస్తూ ఉంటుంటాయి. ఎనాఫైలాక్సిస్. ఎనాఫైలాక్సిస్ అంటే ఏంటంటే ఈ హైపర్ సెన్సిటివిటీ వల్ల ఏమవుతుంటే బ్లడ్ ప్రెషర్ అనేది తగ్గిపోతుంది. ఈ బ్లడ్ ప్రెషర్ తగ్గిపోవటం వల్ల ఒక్కోసారి ఏమవుతుందంటే డెత్ కాజ్ అవుతుంది. ఓకేనా, ఇదేంటంటే హైపర్ సెన్సిటివిటీ వల్ల వస్తుంది. దీన్నే ఎనాఫైలాక్సిస్ అంటారు. ఈ ఎలర్జీ ఉన్నప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే కొన్ని డ్రగ్స్ యూజ్ చేస్తున్నాం. ఇవేంటంటే
యాంటీహిస్టమైన్ డ్రగ్స్, ఎడ్రినలిన్, స్టెరాయిడ్స్ ఇవేం చేస్తాయంటే ఎలర్జీని తగ్గిస్తూ ఉంటుంటాయి, రెడ్యూస్ చేస్తూ ఉంటుంటాయి. ఓకేనా? ఏమేంటేమో అవి యాంటీహిస్టమైన్, అడ్రినలిన్, తర్వాత స్టెరాయిడ్ హార్మోన్స్ ఉన్న ఇంజెక్షన్స్, టాబ్లెట్స్ ఉంటుంది, వాటిని యూజ్ చేస్తాం. ఇవి ఏం చేస్తాయంటే అలర్జీని సప్రెస్ చేస్తూ ఉంటుంటాయి. నెక్స్ట్ ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ గురించి ఆల్రెడీ డిస్కస్ చేసి ఉన్నా. అంటే ఇమ్యూన్ సిస్టమ్కి మనం ఏంటంటే మెయిన్ క్యారెక్టర్ ఒకటి చెప్పుకున్నాం, సెల్ఫ్, నాన్ సెల్ఫ్ అనేది. సెల్ఫ్ అంటే మన బాడీలో రిలీజ్ అయ్యే ప్రోటీన్స్ ఏవైనా సరే మన బాడీలో ఏదైనా రిలీజ్ అవుతున్నప్పుడు దాన్ని సెల్ఫ్ అంటాం, బయట నుంచి వచ్చే వాటిని నాన్ సెల్ఫ్ అంటాం. ఈ క్యారెక్టర్ అనేది, ఈ స్పెసిఫిక్ క్యారెక్టర్ అనేది ఏంటంటే ఇమ్యూన్ సిస్టమ్కి ఉండాలి, ఐడెంటిఫై చేయాలి ఫస్ట్ ఎవరు బయట వాళ్ళు ఎవరు మన వాళ్ళు అని. ఈ క్యారెక్టర్ ఎప్పుడైతే ఉండదో, తగ్గిపోతుందో ఇమ్యూన్ సిస్టమ్కి, అప్పుడు ఈ ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ అనేవి వస్తాయి. అంటే ఇది ఏం చేస్తుందంటే ఇమ్యూన్ సిస్టమ్ యొక్క మెయిన్ ప్రాపర్టీ, అది మెయిన్ క్యారెక్టర్. అది ఏమవుతుంది, సెల్ఫ్ ఏది నాన్ సెల్ఫ్ ఏదని ఐడెంటిఫై చేస్తాయి. మన బాడీలో రిలీజ్ అయ్యే ప్రతి ప్రోటీన్కి యాంటీబాడీస్ అనేవి రిలీజ్ అవ్వవు, బయట నుంచి వచ్చే ఫారిన్ పార్టికల్స్కి మాత్రమే యాంటీబాడీస్ రిలీజ్ అవుతాయి. అంటే ఇమ్యూన్ సిస్టమ్ వాటిని ఐడెంటిఫై చేసేసి వాటికి ఎగ్నెస్ట్గా యాంటీబాడీస్ని ఫామ్ చేస్తుంది. అలా కాకుండా మన బాడీలో రిలీజ్ అయ్యే వాటికి కూడా యాంటీబాడీస్ ఫామ్ అయితే ఏమవుతుందంటే అక్కడ ఉండే ఆర్గాన్స్ని డిస్ట్రాయ్ చేస్తూ ఉంటుంటాయి, వాటిని స్టిమ్యులేట్ చేస్తూ ఉంటుంటాయి యాంటీబాడీస్. దీనివల్ల ఆర్గాన్ అనేది కంటిన్యూగా ఫంక్షనల్గా ఉండేసి అది డ్యామేజ్ అవుతూ ఉంటుంటుంది ఆర్గాన్. వీటిని ఏమంటుంటే ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ అంటారు. అదేంటంటే గ్రేవ్స్ డిసీజ్ ఆల్రెడీ మనం చెప్పుకున్నాను. రొమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది ఎక్కువగా సఫర్ అవుతున్న డిసీజ్, ఇది ఎక్కువ మంది. ఓకేనా? వీటి కోసం ఏం చేస్తానంటే ఇమ్యూనో సప్రెసెంట్ డ్రగ్స్ ని యూజ్ చేస్తుంటుంటారు, అంటే ఇమ్యూన్ సిస్టమ్ ని సప్రెస్ చేస్తూ ఉంటుంటారు ఇవి. నెక్స్ట్ గ్రాఫ్ట్ రిజెక్షన్ అంటే ఏంటంటే ట్రాన్స్ప్లాంటేషన్ జరిగినప్పుడు, బాడీలో పార్ట్స్ ఏవైనా సరే ట్రాన్స్ప్లాంటేషన్ జరిగినప్పుడు మన బాడీ అనేది ఎవరిలో అయితే ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తుందో వాళ్ళ బాడీ అనేది ఆ ట్రాన్స్ప్లాంటెడ్ ఆర్గాన్ ని రిజెక్ట్ చేయకుండా ఉండాలి. రిజెక్ట్ చేస్తే కనుక దాన్ని ఏమంటుంటే గ్రాఫ్ట్ రిజెక్షన్ అంటారు. ఓకేనా? మనకేంటంటే గ్రాఫ్టింగ్ కోసం యూజ్ చేసేది ఏంటంటే కార్నియా, హార్ట్, లివర్, కిడ్నీ ఇటువంటి వాటిని ఏం చేస్తారంటే ఒక పర్సన్ నుంచి ఇంకో పర్సన్ లోకి తీసేసి గ్రాఫ్ట్ అటాచ్ చేస్తారు. ఓకేనా? ఆ ఇమ్యూన్ సిస్టమ్ ఏం చేయాలంటే వాటిని రిసీవ్ చేసుకోవాలంతే. ఓకేనా? వాటి మీద అటాక్ చేయకూడదు. దీనికోసమని మనం ఏం చేస్తామంటే గ్రాఫ్ట్ రిజెక్ట్ అవ్వకుండా ఉండటం కోసం టిష్యూ మ్యాచింగ్, బ్లడ్ గ్రూప్ మ్యాచింగ్ చూస్తుంది. టిష్యూ కరెక్ట్గా మ్యాచ్ అవుతుందా లేదా, బ్లడ్ గ్రూప్స్ కరెక్ట్గా మ్యాచ్ అవుతున్నాయా లేదా చూసుకుంటాం. ఇవన్నీ కరెక్ట్గా మ్యాచ్ అవుతే కనుక ఇమ్యూన్ సిస్టంలో ఎటువంటి ప్రాబ్లం ఉండదు, అవి ఐడెంటిఫై చేయవు, ఓన్ పార్ట్స్ కింద చూసుకుంటాయి. ఓకేనా? అది ఇంపార్టెంట్ ఏంటంటే కార్నియా ట్రాన్స్ప్లాంటేషన్, హార్ట్, లివర్, కిడ్నీ వీటన్నిటిని ఏం చేస్తున్నాం అంటే ట్రాన్స్ప్లాంట్ చేస్తున్నాం. వాటి కోసం టిష్యూ మ్యాచింగ్, బ్లడ్ గ్రూప్ మ్యాచింగ్ చూసుకుంటున్నాం. ఈ గ్రాఫ్ట్ రిజెక్ట్ అవ్వకుండా ఉండటం కోసం ఏం చేస్తామంటే ఇమ్యూనో సప్రెసెంట్ డ్రగ్స్ ని యూజ్ చేస్తున్నాం. అది గ్రాఫ్ట్ రిజెక్షన్ గురించి. ఇది ఇమ్యూన్ సిస్టమ్ గురించి. తర్వాత హ్యాప్టెన్స్ గురించి ఒకటి ఉంది. హ్యాప్టెన్స్ అంటే మనం ఏం చెప్తామంటే అంటే మన బాడీలో ఇమ్యూన్ సిస్టమ్ రెస్పాండ్ అవ్వాలంటే గనక బాడీలో ఎంటర్ అయిన యాంటీజెన్స్ కి కొంత మాలిక్యులర్ వెయిట్ అనేది ఉండాలి. కానీ కొన్ని లోపలికి ఎంటర్ అయినప్పుడు, కొన్ని మాలిక్యూల్స్ బాడీలోకి ఎంటర్ అయినప్పుడు ఇమ్యూన్ సిస్టమ్ ఎటువంటి రెస్పాండ్ చూపించదు. అటువంటి వాటిని ఏమంటారంటే హ్యాప్టెన్స్ అంటారు. ఎప్పుడు రెస్పాండ్ అవుతుందంటే ఈ హ్యాప్టెన్స్ కి కొన్ని ప్రోటీన్స్ యాడ్ అవటం వల్ల కొంత మాలిక్యులర్ వెయిట్ వస్తుంది. అప్పుడు మాత్రమే ఇమ్యూన్ సిస్టమ్ ఐడెంటిఫై చేస్తుంది వీటిని. ఓకేనా? అది వీటిని ఏమంటుంటే హ్యాప్టెన్స్ అంటున్నాను.